దేవాది దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారమైన దేవ, నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు. మా తండ్రి, ఈ చివరి దినము, వారంలో చివరి దినము, శనివారం దినం ప్రభా, మేమంతా కూడా విశ్రాంతిగా సమయం గడిపాము. మా తండ్రి, నీ సన్నిధిలో మేము ఎంతో సంతోషంగా ఉన్నామని నమ్ముతున్నాం. ఎందుకంటే రేపటి దినం కొరకు ఎంతోమంది సిద్ధపడి ఉంటారు. మా ప్రభా తండ్రి, మరి ఈ దినమంతయు మా సొంత పనులు ఏవైనా మేము చేసుకొని ఉంటే ఆ పనులలో కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎంతో క్షేమంగా భద్రంగా ఇంటికి చేర్చినారు తండ్రి. బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇంటికి క్షేమంగా వచ్చినందుకు నీకు వందనములు తండ్రి. ఈ సమయంలో మేము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం ధ్యానిస్తున్నాము. సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఈ మాటలను బట్టి ఎంతగానో ధైర్యం తెచ్చుకుంటున్నాం ప్రభా. ఎందుకంటే తండ్రి, సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురమున, అది నీ జనము ప్రభా. మరి ఈ అంత్య దినాలలో మేమందరం కూడా నీ జనమే మా ప్రభా తండ్రి. మా జీవితాలలో మీరు ఏమాత్రము కన్నీళ్లు విడవవు అని ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇది దుఃఖానికి ముగింపుగా ఉంది. మా జీవితంలో ఏ దుఃఖ దినములు ఉన్నాయో ఆ దుఃఖ దినములన్నీ మీరు సమాప్తం చేస్తున్నారు దేవా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో కూడా మా ప్రభా మరి ఇదే మాట రాయబడింది, నీ దుఃఖ దినములు సమాప్తమగును అని. మా ప్రభా, మరి ఆ విధమైనటువంటి కృప మాకు ఇస్తున్నందుకు తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎవరైతే నాయనా మరి ఆ విధమైన దుఃఖ స్థితులలో ఉన్నారో వారందరికీ కూడా మీరు మరి దుఃఖము ఏమాత్రం ఉండదు, ఇంకా కన్నీళ్లు విడవరు అని మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు వందనములు ప్రభా. మా యొక్క జీవితాలలో మాకున్న దుఃఖ కారణమై అనేటువంటి ప్రతి పరిస్థితి కూడా తొలగిపోతుంది దేవా. మాకున్న ప్రతి పరిస్థితి, మాకు ఏ పరిస్థితి అయితే దుఃఖంను కలిగిస్తున్నదో అదంతా కూడా మీరు తొలగిస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా. అంతేకాదు, మీరు ఇస్తున్నటువంటి మరొక వాగ్దానము, నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించును. ఎంత గొప్ప సంగతి ప్రభా. మేము ఎన్నో దినాలుగా అనేక విషయాల గురించి మొరపెడుతూ ఉంటాము మా ప్రభా. ఎంతోమంది జవాబు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు మా తండ్రి. మరి కనికరించి మీరు ప్రతి ఒక్కరికి జవాబిస్తున్నందుకు, ప్రతి ఒక్క మొర మీరు ఆలకిస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం. నిశ్చయంగా నిన్ను మమ్మల్ని కరుణించే దేవుడవు, నిశ్చయంగా మా మొర వినే దేవుడవు మా ప్రభా. విన్న వెంటనే జవాబిస్తావు తండ్రి. ఆ విషయాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాము. దయ చూపడానికి మీరు ఆసక్తిగా ఉన్నారు దేవా. సహాయం కోసం చేసే మేము హృదయపూర్వకంగా ఏ విధంగా విన్నపం చేస్తున్నామో ఆ హృదయపూర్వక విన్నపం కొరకు మీరు ఎదురు చూస్తున్నారని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే మేము మొర పెట్టడం ఆలస్యం, మీరు మాకు కరుణిస్తారు. మా మాట వినగానే నీవు ఉత్తరం ఇస్తావు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి యెషయా గ్రంథంలో ముందు ఉన్నటువంటి అధ్యాయాలలో అనేక రకాల తీర్పులు ఉన్నాయి. అయితే ప్రభా, ఈ 19వ వచనంలో మేము కృపను చూస్తున్నాము, నీ యొక్క కృపను చూపిస్తున్నాము. మరి శ్రమల తర్వాత మీరిచ్చే ఆ కృప కొరకు మరి జనము వెయిట్ చేస్తున్నారు. మేము కూడా ఎదురు చూస్తున్నాం ప్రభా. మాకున్నటువంటి శ్రమలు, మా జీవితంలో మేము అనుభవిస్తున్న ప్రతి శ్రమను కూడా మీరు తొలగించి మాకు మంచి దినాలు మాకు ఇస్తున్నారు మా ప్రభా. మరి మాకు మేము ఎవరైతే మొరపెడుతున్నారో వారికి అందరికీ తప్పకుండా జవాబిస్తారు కనుక మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన, మరి నీవు కనిపించడం లేదు, నువ్వు మాట్లాడడం లేదు, జవాబు ఇవ్వడం లేదు. మా ప్రార్థన విన్నాడో లేదో తెలియదు, మాకు జవాబే రావడం లేదు. మా పరిస్థితులు అలాగే ఉన్నాయని ఎవరెవరైతే దిగులుతో, దుఃఖంతో, కృంగుదలలో ఉన్నారో వారందరికీ తండ్రి ఈ దినం ఇస్తున్నాం. ఈ వాగ్దానంను బట్టి మేము ఎంతగానో నీకు స్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభా. మనుషుల మీద సహాయపడకుండా మేము ఎప్పుడైతే నీ పైన మాత్రమే ఆధారపడతామో ఆ దినాన మేము తప్పకుండా జవాబు పొందుకుంటాము. ఆ దినమున ప్రభా, మేము ఒకవేళ మా జవాబు ఆలస్యమైనప్పటికీ మాకు నెమ్మది ఉంటుంది, మా హృదయాలలో శాంతి ఉంటుంది. ఇది ఒక నిరీక్షణ సందేశంగా ఉన్నది మా ప్రభా. నిరాశలో ఉన్న వారికి నీవు చేసేటువంటి గొప్ప వాగ్దానంగా ఉన్నది.
అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నీవు మేము చేసే ప్రార్థన నిన్ను కదిలిస్తుంది ప్రభా. మాకందరికీ కూడా కరుణను రక్షణను అనుగ్రహిస్తుంది. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి సమయంలోనైనా మరి మా కుటుంబాలలో ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము. మా కుటుంబాలలో సంతోషంను సమాధానం అనుగ్రహించండి. ఏ కుటుంబంలో అయితే అధికంగా కలతలు ఉన్నాయో ఆ కలతలన్నీ తీసివేయండి ప్రభా. మనస్పర్ధలను తొలగించండి. ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో సమాధానంతో జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి, ఎవరెవరైతేనైనా మరి నెమ్మది లేక ఉన్నారో వారి కుటుంబాలలో తండ్రి నెమ్మదిని అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఎంతోమంది నీ యొక్క జవాబు కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరి జవాబును మీరు తప్పకుండా జవాబు అనుగ్రహిస్తారు, ప్రార్థనను అంగీకరిస్తారు, జవాబు ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకొనులాగున సహాయం చేయండి దేవా ప్రభా. వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. చిన్న బిడ్డను దీవించండి, వారిని కూడా క్షేమంగా కాపాడండి. నీ దయందును మనుషుల దయందును అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. మరి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి, ప్రోత్సాహం అనుగ్రహించండి, ఎదుగుదల అనుగ్రహించండి తండ్రి. నీ మార్గంలో పెరగడానికి, ప్రాముఖ్యంగా నీ మార్గంలో పెరగడానికి మీరు మాకు కావాల్సిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. యవన బిడ్డను దీవించండి. వారందరూ కూడా నాయన పరీక్షలు రాసి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు మా ప్రభా. ఇంకా కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వారు పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నారేమో. వారి యొక్క సిద్ధపాటునంతటిని మీరు ఆశీర్వదించండి ప్రభా నాయన. మరి హైయర్ ఎడ్యుకేషన్ కొరకు ఎవరెవరైతే సిద్ధపడుతున్నారో వారిని కూడా మీరు దీవించండి. ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సిద్ధపడుతూ ఉంటున్నారు, వారిని కూడా మీరు దీవించి ప్రభా ప్రతి ఒక్కరు కూడా మరి చక్కటి విజయం పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా. నిరుద్యోగులుగా ఉంటూ నిరుత్సాహంలో ఉన్న వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. మరి మా ప్రభా, ఎంతోమంది నాయన వివాహ ప్రయత్నం చేస్తున్నారు, సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారిని దర్శించండి. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నీ దయలో ప్రతి ఒక్కరిని కూడా కరుణించి కాపాడమని మా ప్రభా నాయన. ఎవరైతే ఇంకా మాకు జవాబు రాలేదని కృంగుదలలో ఉన్నారో వారినందరినీ ప్రభా మీరు లేవనెత్తి ఎవరు కూడా అలాంటి కృంగుదలలో ఉండకుండా కాపాడండి. ఎంతోమంది అప్పుల సమస్యలు ఉన్నారు ప్రభా, ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నారు, వారిని అందరినీ లేవనెత్తండి ప్రభా. మరి తండ్రి, మీరు ఎవరిని కూడా ఆ విధంగా సఫర్ కావడం మీకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తగలిగిన శక్తిమంతుడు మా తండ్రి. ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా. దయ చూపించండి. బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారిని కూడా మీరు కరుణించండి, కాపాడండి తండ్రి. వారిని లేవనెత్తండి, వారి యొక్క బిజినెస్ పునరుద్ధరించండి ప్రభా. మరి కృంగుదలకు పోకుండా ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని వేడుకొంచున్నాము. నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో ఆ దుఃఖం అంతటినీ తొలగించండి ప్రభా మా తండ్రి. దుఃఖము, వేదన, భారము, ఇంకా ఏ సమస్యలతో ఎవరున్నారో ఆ సమస్యలన్నిటినీ తొలగించండి. మరి అన్యాయం జరిగినటువంటి వారు ఎంతగానో రోధిస్తున్నారు తండ్రి, వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఎంతోమంది నిరాశ్రయులుగా నిస్సహాయాలుగా ఉన్నారు, వారిని అందరినీ కూడా కరుణించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి. మరి నీ యొక్క దయగల చేతులలో తండ్రి వాళ్ళను మీరు ముట్టి స్వస్థపరిచి నాయన సంపూర్ణంగా ఆరోగ్యంతో నింపమని వేడుకొంచున్నాము. ఎంతోమంది తీవ్రమైన అనారోగ్యంతో ఐసీయూలలో ఉన్నారు, వెంటిలేటర్ పైన ఉన్నారు తండ్రి, కనికరించండి, వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు. కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన పడుతున్నారు నాయన, వారికి నెమ్మదిని అనుగ్రహించండి. ఆర్థికంగా ఎంతో కష్టపడుతున్నారు ప్రభా, సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా, రాత్రులు డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, సైనికులు, ఇంకా రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మంది రాత్రులు తండ్రి డ్యూటీలు చేస్తున్నారు. వారిని మీరు మీ కాపుదల వారికి అనుగ్రహించి మరి చక్కగా అప్రమత్తతతో మరి ఓపికతో సహనంతో వ్యవహరించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి వాళ్ళందరినీ క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా కృప చూపించండి ప్రభా. నీవే నాయన దయగలిగిన దేవుడవు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నడిపించే దేవుడవు తండ్రి. వారి మనసులను మార్చగలిగిన శక్తిమంతుడవు నీవే తండ్రి. వారి యొక్క కఠినత్వాన్ని, హృదయ కాఠిన్యాన్ని తొలగించండి.
మా ప్రభా వారి హృదయములలో నీ సిలువ విలువను తెలుసుకొనిలాగున వారికి మారుమనస్సు అనుగ్రహించండి. మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది వ్యసనములకు బానిసలై ఎంతగానో భయంకరంగా బాధపడుతూ ఉన్నారు. బయటికి రాలేని స్థితిలో ఉన్నారు. వారికి ఏ శ్రమలో విడుదల మీరు ఇవ్వగలరు. ప్రభా సహాయం చేయండి. మా తండ్రి దేవా, మరి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి. వారి హృదయంలో ఉన్న వేదన, బాధ, దుఃఖము తండ్రి అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమాధానమును నింపండి. కోపము, ద్వేషము ఉన్నట్లయితే దాన్ని తొలగించి క్షమాపణ గుణమును వారికి ఇచ్చి సంపూర్ణమైన నెమ్మది కలిగిన హృదయమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి రేపటి దినం పునరుత్థాన దినం అయించుండగా మా తండ్రి మాతో ఉండండి. మా ప్రభా, మేము సిద్ధపడినట్లుగా మా హృదయాలను సిద్ధపరచండి. వాక్యం వినడానికి, మందిరాలకు వెళ్ళడానికి, ప్రతి విషయంలో కూడా మేము సిద్ధపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, నీవు ఈ దినమంతట్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎంతో క్షేమంగా నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా అపరాధములన్నింటినీ క్షమించండి. ఇతరులు మాడిలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం. మా తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యము ప్రతి ఒక్కరికి దయచేసినందుకు కూడా నీకు వందనములు. రేపటి దినాన మేము చక్కగా ఆరోగ్యంగా నీ మందిరంలో చేరి నిన్ను ఆరాధించే కృపను కూడా మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాము. రాత్రి వేళ నీ యొక్క కాపుదలలో మమ్మలను ఎంతో క్షేమంగా ఉంచండి. నీ యొక్క పరిశుద్ధ రెక్కల నీడలో మమ్మలను కాపాడి రక్షించమని వేడుకొంచున్నాము. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. మా తండ్రి నెమ్మది అయిన ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించి మా ప్రభా ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు కానీ, విషపురుగు కాటులు లేకుండా మమ్మలను కాపాడండి. ఏ ఆకస్మిక మరణం కానీ, అనారోగ్యం కానీ కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాము. ప్రభా మంచిగా రెస్ట్ తీసుకొని ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మరి నీ సన్నిధిలో మందిరములలో చేరి ఆరాధించే కృపను కూడా మాకు దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.